నా సౌమ్యరంగంలో నాగార్జున గారి చిన్నప్పటి క్యారెక్టర్ అయితే ఇప్పుడు చూసిన చాలామంది అన్నారు నువ్వు ఇందులో చేసావా అన్నారు. ఆల్రెడీ నన్ను ఒకరు అడిగాడు మిషన్ ఇంపాసిబుల్ చూసి నాకు గుర్తుపట్టి చాలామంది అడిగారు. నేనే కాదు అది ఇది అని చెప్పా, బట్ ఇక్కడ అవ్వలేదు. ఎందుకు చాలా తేడా ఉంటుంది కాబట్టి తప్పించుకోగలి. ఓకే, ఇప్పుడు అలా కాదు. నా సౌమ్యరంగం అంటే నేను అందులో విజయ్ బిన్ని మాస్టర్ ఆయన ఏంటి కొన్ని రోజులకి షూట్ కొట్టేసి వెంటనే రిలీజ్ చేశారు. నేను అంటే నా దాంట్లో నేను చేసిన మూవీస్లో ఫాస్ట్గా చేసి ఫాస్ట్ రిలీజ్ అయిపోయింది అదే. ఎన్ని మంత్స్ ఫస్ట్లో ఎన్ని డేస్లో షూట్ అయింది? ఒక టూ మంత్స్ కూడా 1 month అలా అయిపోయింది నాగార్జున గారితో. 3 monthsలో రిలీజ్ అయిపోయింది అంతే. సంక్రాంతికి వస్తున్నాం, సంక్రాంతికి వచ్చేస్తాం. ఓకే, డైరెక్ట్ సీన్స్ ఏమైనా ఉండేనా బ్రో నాగార్జున సార్తో? లేదు, అంటే నాది వేరు ఆయన వేరు. అంటే ఇప్పుడు నాది వచ్చింది అది ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ ఆయన రావడం అలా ఉంది, కానీ ఎప్పుడు కలవలేదు. కలవలేదు. అంటే ఒకసారి నేను చూశాను అంతే, ఆయన సెట్లో ఆయన రావడం. అంటే ఆ రోజు నాకు ఇచ్చే జరుగుతుంది, ఆయనకి అచ్చే జరుగుతుంది. జస్ట్ మధ్యలో కూడా ఆయన అంటే నేను ఇట్. ఓకే, అది కూడా ఫన్నీ. నేను ఇక్కడ అయిపోయింది అటు చూసి ఉండేవాడిని ఆయన ఏం చేస్తున్నారు అది. ఓకే, ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ తర్వాత సెకండ్ బ్రేక్ అంటే మళ్ళీ నా సౌమ్యరంగతోనే ఇక ఎక్కువ ఐడెంటిఫికేషన్ వచ్చిందంటే. మధ్యలో పరంపర అని చెప్పి ఒకటి ఉంది. ఓకే, ఓటీటీ వెబ్ సిరీస్ హాస్టల్, అది కూడా అలాగే. మిషన్ ఇంపాసిబుల్ మళ్ళీ నా సౌమ్యరంగా మత్తోదర 2లో యంగర్కి అదే విలన్కి యంగర్ రోల్ చేసా. ఫస్ట్ సీన్స్ ఓపెన్లోనే నేను ఉంటా, సాంగ్లో ఉంటా. సో ఇప్పుడు మీరు, రోషన్, ఇంకొక అబ్బాయి, మీరు ముగ్గురు కలిసి చేసిన మిషన్ ఇంపాసిబుల్ కానీ ఏదైనా సక్సెస్ఫుల్గా ఎంటర్టైనర్గా నడిచింది. సో మళ్ళీ ఏర్ అనే వెబ్ సిరీస్తో వస్తున్నారు. అసలు నన్ను అడిగితే మిషన్ ఇంపాసిబుల్ అనేది ఒక 50%, అంటే ఇప్పుడు స్టోరీ పరంగా మేము కామెడీ ఇచ్చింది కూడా అలా ఇచ్చాం, దీనికి ఇంకా దానికన్నా ఇస్తాం. ఓకే, డబుల్ త్రిబుల్ ఉంటుంది. అది మిషన్ ఇంపాసిబుల్ ఎంత ఫన్ ఇవ్వాలి, ఎక్కడ ఏం చేయాలి, ఎంత బాధపడి అంత అన్నీ ఓకే. ఇందులో తగ్గం. అసలు టీజరే చాలా ప్రామిసింగ్ ఉండే. సో ఎలా ఉండబోతుంది ఇంకా? అసలు చాలా కొత్తగా ఉంటుంది. అంటే ఎలాగంటే ఇప్పుడు సరే ఇంటర్ అంటే చాలా వచ్చాయి, లేకపోతే ఇలా ముగ్గురి అంటే వచ్చాయి. అవును, ముగ్గురి అంటే వచ్చాయి ఒప్పుకుంటా, అలా ఓకే. కానీ ఇది చాలా వేరు ఖచ్చితంగా. ఎలా అంటే ఫన్ అసలు మొత్తం అంతా అలా వేసి పెట్టేసాడు జోసెఫ్ అన్న. అది డైరెక్టర్ నేమ్ జోసెఫ్ క్లింటన్, అతను వేరు. అసలు అన్న కామెడీ కానీ టైమింగ్ కానీ అబ్బా అసలు సెట్లో అదొక వేరు. అన్నతో ఫన్ కానీ. సందీప్ సార్ ప్రొడక్షన్ ప్రెజెన్స్ అన్న. ఓకే, అన్న ప్రెజెన్స్. ఓకే, ఏమన్నా ఎక్స్పీరియన్స్ సందీప్ సార్తో? అన్నతో మిషన్ ఇంపాసిబుల్ అప్పటి నుంచి ఉంది నాకు. అవునా? మిషన్ ఇంపాసిబుల్ అన్న చేశాడు, అన్న యాక్టర్. అవునవును, RRR, కేజీఎఫ్లో సుహాస్ అన్న, సందీప్ అన్న, రిషబ్ శెట్టి సార్, వాళ్ళ ముగ్గురు ఉంటారు, మేము ఇక్కడ మేము ముగ్గురం. సో అప్పటి నుంచే నాకు సందీప్ అని తెలుసు. సో తర్వాత చూశారు, తర్వాత మళ్ళీ రోషన్కి కాల్ చేసి మళ్ళీ మీ ముగ్గురు కావాలరా ఆఫ్టర్ 2 years తర్వాత ఫోన్ చేశాను, మీ ముగ్గురు కావాలి. రోషన్ కాల్ చేస్తే రోషన్ మా ఇద్దరికి కాల్ చేసి సందీప్ అన్న పిలుస్తున్నాడు, ఇలానే ఒక వెబ్ సిరీస్ ఉంది, అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం అంతే. మీరు ముగ్గురు ఎక్కడ కనిపించినా ఆపి మరి చూస్తారు ఇంకా. ఖచ్చితంగా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసి యాక్చువల్లీ మిషన్ ఇంపాసిబుల్ తోటి. నిజంగా అంటే ఆ క్లోజ్నెస్ కానీ అంతా. అప్పుడైతే ఇంకా ఏదో కొంచెం ఫ్రెండ్స్ అయ్యి అప్పుడు ఏదో కొంచెం అటు ఇటుగా ఉన్నాము. అంటే చిన్నప్పుడు కూడా కొంచెం చిన్న గొడవలు కూడా అవుతాయి. సో అలా అయ్యింది. ఇప్పుడు అసలు అలా కాదు. ఇప్పుడు అందరిలో అంటే ఒక్కరు ఏం ఆలోచిస్తుంది అనేది ఇంకొకరు తెలుసు. ఓకే, అక్కడ సీన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కసారి మాకు మేము ఓన్గా చేసేస్తాం. అది నచ్చితే మోడ్యులేషన్ బాగుంటే అంటే అసలు మేము చేసినట్లో చాలా, అంటే మేము అలా ఏవేవి చేసాం, కొన్ని డైలాగ్స్ కూడా గుర్తుకులేము మాకు. వస్తాం చూసుకుంటాం, సరే అన్న ఓకే పక్కన పెట్టండి అన్న చెప్పి ఫన్ కాసేపు. ఏదన్నా ఫన్నీ ఇన్సిడెంట్ గుర్తుండిపోయేది ఎయిర్ షూటింగ్ అప్పుడు జరిగింది? షూట్ అంటే జీవనన్నతో. ఓకే, జీవనన్నతో పిచ్చ కామెడీ. మమ్మల్ని లాగాడు ఒక లాగు ఇక్కడ బెడ్ అలా వచ్చింది. అయ్యో, నాకు, రోషన్కి, విజయకి. కానీ అసలు వైవర్ష గారు కూడా ఉన్నారు కదా? వైవర్షన్న కూడా ఉన్నారు. వైవర్షన్న ఆయన వేరే కామెడీ, ఆయనకి నాకు ఇంకో కామెడీ. ఓకే, ఇప్పుడు ఇది ఏంటంటే మొత్తం ఆయన డైలాగ్ చెప్తున్నా, జీవన డైలాగ్ చెప్తున్నా మేము ఉండట్లేదు, ఇలా చూస్తూ నవ్వుకుంటున్నాం. యాక్షన్లో మేము నవ్వుతున్నాం, కెమెరా ఆన్ రోలింగ్లో ఉన్నప్పుడు మేము నవ్వుకుంటున్నాం. అక్కడ అన్నే వరే టేక్స్ తీసుకున్నాం, మమ్మల్ని పక్కన జరిపేసి వాళ్ళు క్లోజ్ చేసుకున్నారు డైరెక్ట్. ఇంకా అంత ఫన్నీ అసలు, అందులో అంత ఫన్ ఉంటుంది. ముగ్గురు అనుకుంటే మా ముగ్గురు కన్నా ఇంకా చాలా మంది ఉన్నారు. ఎవరు పడితే అది వేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. వాళ్ళు అనేవి ఉండదు, చాలా ఫన్గా ఉంటుంది అంతా.